హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసాద్ అండ్ వెల్కమ్ టు ది సాయి ప్రసాద్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు thumbnail అయితే చూసారు కదా. సో ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ మీ ఫ్రెండ్స్తోని మీరు ఎవరైతే కేదార్నాథ్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటారో ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. సో మీకు ఓవరాల్గా కేదార్నాథ్ ట్రిప్ గురించి అండ్ ట్రిప్ బడ్జెట్కి ఫుల్ క్లారిటీ అయితే వస్తుంది. హైదరాబాద్ టు కేదార్నాథ్ ఎట్లా రీచ్ అవ్వాలి, అక్కడ కేదార్నాథ్ బద్రీనాథ్ ఎట్లా పోవాలి, బద్రీనాథ్ నుండి మళ్ళీ హైదరాబాద్కి ఎట్లా రావాలని కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి ఈ వీడియోలో ఉంటుంది. సో పర్ పర్సన్ 14,000 లోపే ఎట్లా కంప్లీట్ చేయాలనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. సో ఇంకా లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కేదార్నాథ్ రీచ్ కానికి డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే, సో యాక్చువల్గా అయితే ఎవరికైతే టైం లేదో వాళ్ళైతే ఫస్ట్ ఢిల్లీ వరకు ఫ్లైట్లో రీచ్ కాండి. సో ఢిల్లీ నుండి అయితే మనం ఏదర్ బస్ అయినా లేకపోతే ట్రైన్ అయినా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఢిల్లీ వరకు అయితే మీరు ఫ్లైట్ తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత మేజర్గా మన బడ్జెట్ సేవ్ చేయాలనుకోండి, కొంచెం టైం ఉందనుకుంటే నెక్స్ట్ బెస్ట్ చాయిస్ వచ్చేసి ట్రైన్ తీసుకోవడం హైదరాబాద్ నుండి. అదైనా మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ఎవ్రీడే మార్నింగ్ 6-6:30 ఆ టైంకి తెలంగాణ ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో దాన్ని తీసుకుంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ ఢిల్లీ 7:30-8 వరకు అయితే మనం ఢిల్లీకి అయితే రీచ్ అయిపోతాం. సో ఇది ట్రైన్ తీసుకొని అయితే ఇట్లా వెళ్ళొచ్చు. ఇక బస్ అంటే అది కాని పని. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే, టైం ఉందనుకుంటే ట్రైన్లో వెళ్ళండి, టైం లేదనుకుంటే ఫ్లైట్లో అయితే వెళ్ళండి. దాని తర్వాత ఆఫ్టర్ ఢిల్లీ రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం పోవాల్సింది రిషికేష్ ఆర్ హరిద్వార్ అయితే రీచ్ కావాలి. సో కేదార్నాథ్ కానీ మీరు ఆల్రెడీ కేదార్నాథ్ వెళ్ళని బద్రీనాథ్ పోవాలనుకుంటున్న ఈసారి అనుకున్నా కానీ, సో ఫస్ట్ మనం పోవాల్సిందే రిషికేష్ కానీ లైక్ హరిద్వార్ అయితే పోవాల్సి ఉంటుంది. సో మనకి ఈ చార్ధామ్ యాత్ర ఏది చేసినా దానికి ఒక మిడ్ పాయింట్ కాదు, స్టార్టింగ్ పాయింట్ అనేది రిషికేష్ కానీ హరిద్వార్ కానీ ఉంటుంది. సో అట్లా. సో ఆఫ్టర్ రీచింగ్ ఢిల్లీ, మీరు ఢిల్లీలో మార్నింగ్ 7కి రీచ్ అయ్యారు అనుకోండి. నేను ఇక్కడ ట్రైన్ కన్సిడర్ చేస్తున్నా, ఎందుకంటే మన వ్యూవర్స్ మాక్సిమం బడ్జెట్ గురించి వచ్చిన వాళ్ళు ఉంటారు కాబట్టి. సో ఒక మీరు ఫ్లైట్స్ వచ్చినా ఇదే యాజ్ యూజువల్గా ప్లాన్ చేసుకుని అయితే మీరు కంటిన్యూ కానీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఢిల్లీ రీచ్ అయిపోయిన తర్వాత మార్నింగ్ ఒక 7:30-8 టైంకి రీచ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఢిల్లీ కాశ్మీరీ గేట్ నుండి మనకి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ ఎవ్రీ 10 మినిట్స్కి ఎవ్రీ 5 మినిట్స్కి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. అండ్ అట్లా కాదు నేను ట్రైన్లో వెళ్దాం అనుకుంటే సేమ్ మనకి న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ కానీ లేకపోతే ఓల్డ్ ఢిల్లీ రైల్వే స్టేషన్ రిషికేష్కి అయితే ట్రైన్స్ ఉన్నాయి. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే, మీరు బస్సు వెళ్తే కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, తొందరగా రీచ్ అవ్వచ్చు. అండ్ బస్కి అరౌండ్ ఒక 350 రూపీస్ ఒక కాస్ట్ ఉంటుంది. సో ట్రైన్ చెప్పడం మర్చిపోయినా కదా, ట్రైన్కి మన స్లీపర్ క్లాస్ అయితే ఒక 700 రూపీస్ కాస్ట్ అయితే ఉంటుంది మన హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు. సో ఇప్పుడు కాశ్మీర్ గేట్లో మనం బస్ తీసుకొని అయితే మనం హరిద్వార్ కానీ రిషికేష్ కానీ రీచ్ అయిపోయినాం కదా. రీచ్ అయ్యేసరికి మనకు ఒక మధ్యాహ్నం అయితే అట్లా అవుతుంది. సో ఆఫ్టర్ రీచింగ్ దేర్ అక్కడ ఏదైనా ఒక రూమ్ అయితే తీసుకోండి. ఎక్కడ అంటే మీరు బస్ స్టాండ్ దిగిన తర్వాత నియర్ బై బస్ స్టాండ్ ప్లేసెస్లో మాత్రమే రూమ్ తీసుకుంటే కొంచెం బెటర్. రూమ్ తీసుకొని ఫ్రెష్ అదంతా అయిపోయిన తర్వాత సో ఈవినింగ్ వరకు అయితే కొంచెం రెస్ట్ తీసుకోండి. ఈవినింగ్ రెస్ట్ అయిపోయిన తర్వాత ఇఫ్ ఇన్ కేస్ మీకు టైం ఉంటే మీరు ఒకవేళ రిషికేష్లో దిగి ఉంటే, రిషికేష్లో మనకి చార్ధామ్ యాత్ర రిజిస్ట్రేషన్ సెంటర్ అని చెప్పి చాలా పెద్దగా ఉంటుంది. ఎవరినని చెప్తారు, అక్కడికి పోయితే మనం మన చార్ధామ్ యాత్రకి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ మర్చిపోకుండా ఉండాల్సింది ఏంటంటే, మీరు ఈసారి ఓన్లీ కేదార్నాథ్ విజిట్ చేస్తారు అయినా కూడా మీరు చార్ధామ్ యాత్ర మొత్తం 4టికి సంబంధించిన వాటికి రిజిస్ట్రేషన్ చేసుకోండి, ఎందుకైనా మంచిది. ఇఫ్ ఇన్ కేస్ మీరు పోదాం అనుకుంటే డైరెక్ట్ పోవచ్చు, ఇంకోసారి రిజిస్ట్రేషన్ అది ఏం లేకుండా. అయితే నేను కేదార్నాథ్కే పోతున్నా కదా, ఓన్లీ కేదార్నాథే పోతున్నా అని చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది తర్వాత మీరు పోవాలనుకున్నా. సో ఇట్లా చార్ధామ్ యాత్ర అన్ని రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు తెలిసి ఒక 10-15 డేస్ మనకి ట్రావెల్ పర్మిట్ అనేది ఇస్తారు. సో అట్లా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మనకు ఒక బ్యాండ్ అయితే ఇస్తారు. సో ఇక్కడ వీడియోలో వేసాను చూడండి. ఈ బ్యాండ్ని మనం క్యారీ చేసి మన టెంపుల్లో ఏ టెంపుల్ దగ్గరికి పోతే అక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. సో అట్లా. సో మీకు ఇంకా ఈ రిజిస్ట్రేషన్కి మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే, ఒక ఆధార్ కార్డ్ అయితే తీసుకోండి. ఎంతమంది వెళ్తారో వాళ్ళందరికి సంబంధించిన ఆధార్ కార్డులు అయితే తీసుకొని పోండి. సో ఈవినింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుంటే మనం నెక్స్ట్ డే మార్నింగ్ హాయిగా కేదార్నాథ్ కానీ బద్రీనాథ్ కానీ స్టార్ట్ కావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం అందరు కేదార్నాథ్ పోతారు కాబట్టి ఇది చెప్తున్నా. సో ఇప్పుడు రిషికేష్లో రూమ్ అన్నా కదా, రిషికేష్లో రూమ్స్ చెప్తున్నా కదా, ఈ చార్ధామ్ యాత్ర మొత్తంలో లైక్ మీరు కేదార్నాథ్ పోయినా బద్రీనాథ్ పోయినా ఎక్కడైనా హోటల్స్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, మిడ్ రేంజ్ ఉంటాయి, చాలా లో హోటల్స్ కూడా ఉంటాయి. సో అది మన కంఫర్టబుల్ బట్టి మనం ఎట్లా జర్నీ చేసి వచ్చినాం కాబట్టి రిషికేష్లో ఒక మంచి హోటల్ తీసుకున్నా కానీ ఒక 1000 రూపీస్ అయితే కాస్ట్ ఉంటుంది. సో 1000 రూపీస్ అక్కడ పెట్టేసి నైట్ అయితే అక్కడ రిషికేష్లో రెస్ట్ తీసుకోండి, బస్ స్టాండ్ ఏరియాలో ఉండండి. నెక్స్ట్ డే మార్నింగే లేకపోతే ఈవినింగ్ నేను రేపు పోయే బస్ బుక్ చేసుకుంటా అనుకుంటే ఆ బస్ స్టాండ్ దగ్గరనే మనకి అటు పోయేటి అన్నీ ఉంటాయి, మనం బుక్ అయితే చేసుకోవచ్చు. సో బుక్ చేసుకొని పెట్టుకోండి బెటర్. సో నెక్స్ట్ డే మార్నింగే మనకి 7కి అయితే స్టార్ట్ అయిపోతాయి కేదార్నాథ్కి. ఎందుకంటే ఇది పోయేది చాలా ఘాట్ రూట్స్లో పోతుంది కాబట్టి బస్సెస్ మధ్యాహ్నం ఈవినింగ్ అట్లా అయితే ఏం స్టార్ట్ కావు. మార్నింగ్ మాత్రమే గవర్నమెంట్ బస్సెస్ స్టార్ట్ అవుతాయి. గవర్నమెంట్ ప్లస్ కొన్ని గౌట్ ఎయిడెడ్ అంటే ప్రైవేట్ వెహికల్స్ కానీ గవర్నమెంట్ ద్వారా నడిపిన వెహికల్స్ ఉంటాయి కొన్ని.
సో గైస్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మీరు బస్ తీసుకుంటారు కదా, ఇక్కడ బస్ కాస్ట్ అయితే కొంచెం ఆఫ్ సీజన్ అయింది అనుకో, అంటే తక్కువ రష్ ఉంటే 800 అట్లా ఉంటుంది. ఒకవేళ ఎక్కువ రష్ ఉంటే 1000 వరకు కూడా చార్జ్ చేసే ఛాన్స్ అయితే ఉంటాయి కేదార్నాథ్కి. సో మనం ఫస్ట్ కేదార్నాథ్ పోతారు కాబట్టి అందరూ కేదార్నాథ్ చెప్తున్నాం. సో మనం బస్ తీసుకొని పోతే మన స్టార్టింగ్ ఇప్పుడు మనం ఒకవేళ చాలా పబ్లిక్ వచ్చింది అనుకో, ట్రాఫిక్ జామ్ కూడా అట్లనే ఉంటుంది. సో మనం రీచ్ అయ్యేసరికి 5-6 అవుతుంది ఈవినింగ్. ఎక్కడ నుండి రిషికేష్ టు సోన్ ప్రయాగ్ అయితే. హరిద్వార్కి అయితే బస్సెస్ ఇంకొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతాయి, 6:30-7 ఆ టైం స్టార్ట్ అవుతాయి. మనకి ఇక్కడ రిషికేష్లో ఏమో ఒక 7:30-8కి అట్లా ఒక 1 అవర్ డిలేగా స్టార్ట్ అవుతాయి. సో ఇట్లా మనం పోయేసరికి అయితే యావరేజ్గా 5-6 అయితే అవుతుంది సోన్ ప్రయాగ్ రీచ్ అయ్యేసరికి. ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంటే మాత్రం ఇంకా చాలా టైం కూడా అవుతుంది. సో ఆఫ్టర్ రీచింగ్ సోన్ ప్రయాగ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఎక్కడ ఉండాలి. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర బడ్జెట్ ఉందనుకో, ఇది బడ్జెట్ వీడియో కాబట్టి నేను కొంచెం బడ్జెట్ ట్రావెలర్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నా. సో సోన్ ప్రయాగ్లో మన ప్రింటీ ఆఫ్ డార్మెటరీస్ అయితే ఉంటాయి. సో ఒక ఈజీగా ఒక 300-400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఆ నైట్కి. సో ఆ నైట్ అయితే అక్కడ రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకొని అంతా వేయండి. సో ఫుడ్ అవన్నీ అయితే తినేసేయండి. స్టార్ట్. సో గైస్ నేను ఆల్రెడీ తమిళలో మెన్షన్ చేసిన కదా, మన ట్రిప్ మొత్తం వచ్చేసి 10 days అని. సో ఫస్ట్ డే రోజు అయితే హైదరాబాద్ నుండి ట్రైన్ తీసుకుంటాం, సెకండ్ డే మార్నింగ్ రీచ్ అయిపోతాం. సెకండ్ డే రోజు ఏమో రిషికేష్కి బస్ తీసుకొని వెళ్తాం. సో రిషికేష్లో సెకండ్ డే నైట్ అయితే ఉంటాం. సో థర్డ్ డే మార్నింగ్ రోజు అయితే మనం సోన్ప్రయాగ్కి బస్ తీసుకుంటాం రిషికేష్ నుండి. సో ఇప్పుడైతే మనం థర్డ్ డే దగ్గర ఉన్నాం. సో సోన్ప్రయాగ్లో మంచిగా డార్మెటరీ అయితే తీసుకోండి, ఒక 300-400 వచ్చేస్తుంది. సో అట్లా కాదు మాకు రూమ్స్ కావాలంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి చెప్తున్నా కదా. ఒక నలుగురు వెళ్తే మాత్రమే రూమ్ తీసుకోనికి ఉంటుంది, ఇద్దరు వెళ్ళినా చాలా ఎక్స్పెన్సివ్ పడుతుంది. ఈజీగా ఒక మినిమమే 2500 చెప్తారు ఒక బడ్జెట్ రూమ్ అయినా. సో అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో నా బెటర్ సజెషన్ ఏంటంటే ఓన్లీ నైట్ స్టే కాబట్టి డార్మెటరీస్ అయితే తీసుకోండి. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది ఏంటంటే అక్కడ డార్మెటరీస్లో సపరేట్ టాయిలెట్స్ అయితే ఉండవు. సో పబ్లిక్ టాయిలెట్స్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది. అదైతే ఒక 300-400 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అండ్ ఫోర్త్ డే మార్నింగ్ ఏం చేయాలంటే సోన్ప్రయాగ్లో మీకు ఒకవేళ నైట్ అలసిపోయినాం అనుకుంటే మార్నింగ్ వరకు వండుకోండి. లేదు నేను ట్రెక్ అంటే టెంపుల్ కొంచెం తొందరగా రీచ్ అవ్వాలనుకుంటే మాత్రం ఒక 4 గంటలు లేవండి. 4 గంటలు లేచి సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండ్కి అయితే ట్యాక్సీస్ అయితే ఉంటాయి. పర్ పర్సన్ 50 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. గౌరీకుండ్ రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి అయితే మనం ట్రెక్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ట్రెక్ దగ్గర మీకు కొన్ని చెప్పే టిప్స్ ఏంటంటే, లైక్ మీరు ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం మీరు కేదార్నాథ్ యాత్రకు వస్తారు, మీ లైఫ్లో ఇంతవరకు ఏ ట్రెక్స్ చేయలేదు, నాకు ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే మాత్రం కొంచెం వర్కౌట్ చేసి వాకింగ్లు అవి చేసి మాత్రం ట్రెక్కి రండి. అంతేగాని అక్కడ మనకి హార్సెస్ ఉంటాయి, నేను ఇట్లా పంది ఉండి మొత్తం యంగ్స్టార్స్ కూడా అవి వాడుకుంటే లైక్ అంత వర్త్ కాదు. అది మీకు దర్శనం చేసుకున్న అది అవుట్పుట్ కూడా ఏముండదు. ఎందుకంటే లైక్ ఎవరైనా లైక్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఆసమ వాళ్ళు వీళ్ళంటే వాటి హెల్ప్ తీసుకుంటే ఒక అర్థం ఉంటుంది. అండ్ ఇంకా ఈ టిప్స్ అందరికి పనిచేస్తాయి ఏంటి అంటే షూ కానీ జాకెట్ రెయిన్ కోట్ ఇవైతే తీసుకొని వెళ్ళండి. ఒక స్టిక్ కూడా, లైక్ స్టిక్ అక్కడ కూడా మీరు కొనుక్కోవచ్చు అనుకోండి. ఎందుకంటే లైక్ మౌంటైన్స్లో వెదర్ అనేది డ్రాస్టిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు చలి పెడుతుందో ఎవరికి అర్థం కాదు. సో అందుకే ఒక రెయిన్ కోట్, జాకెట్, మంచి ట్రెక్కింగ్ షూస్, ట్రెక్కింగ్ ప్యాంట్ అన్నిటితోనైతే ప్రిపేర్డ్గా వెళ్ళండి. అండ్ మీరు లగేజ్ ఎక్కువ తెచ్చుకుంటే మాత్రం మీరు ట్రెక్కి స్టార్ట్ అయ్యే ముందే సోన్ప్రయాగ్లో క్లాక్ రూమ్స్ అయితే ఉంటాయి. ఆ క్లాక్ రూమ్స్లో పెట్టేసి పోవచ్చు. అక్కడ 24 అవర్స్కి 70 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు అంతే. సో ఇప్పుడు మనం ట్రెక్ చేయడానికి ఒక్కొక్కరు బట్టి ఒక్కొక్క కెపాసిటీ, కొంతమంది 6 అవర్స్లో రీచ్ అవుతారు, కొంతమంది 8 అవర్స్లో రీచ్ అవుతారు, కొంతమంది 15 అవర్స్ టైం కూడా తీసుకుంటారు. అది మీ పర్టికులర్ కెపాసిటీ బట్టి అయితే చెప్తున్నా. సో మాకైతే 8 అవర్స్ పట్టింది. మేము మార్నింగ్ అరౌండ్ 4కి ఏమో స్టార్ట్ చేస్తే మేము మధ్యాహ్నం 1-1:30 వరకు అయితే రీచ్ అయిపోయినాం. రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు టెంట్స్ అవైలబుల్ ఉంటాయి. సో ఆన్ సీజన్ ఇప్పుడు మనకి ఎట్లా ఇప్పుడు స్టార్టింగ్లో పోయే వాళ్ళకు ఉంటే కొంచెం రష్ అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక పర్ పర్సన్ టెంట్ అయితే 600 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. 600-800 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తాడు. సో ఆ టెంట్ తీసుకోండి. టెంట్ తీసుకొని వాళ్ళే మనకి టెంట్ తీసుకుంటే పబ్లిక్ టాయిలెట్స్ గుర్తుపెట్టుకోండి. డార్మెటరీకైనా పబ్లిక్ టాయిలెట్సే, టెంట్స్కైనా పబ్లిక్ టాయిలెట్సే. సో వాళ్ళని మన ఫెసిలిటీ చూపించమండి. అక్కడ స్నానం చేయడం అంటే కష్టమే, కాకపోతే చేయండి. స్నానం చేసిన తర్వాత ఈవినింగ్ హారతి టైంకి దర్శనంకి అయితే పోండి. సో అప్పుడు దర్శనం అయితే అయిపోతుంది. నైట్ ఇంకా కేదార్నాథ్లో మన స్టే అయితే ఉంటుంది ఎప్పుడు. అండ్ గైస్ మన డే 4 అయితే ఇక్కడ కేదార్నాథ్లో నైట్ స్టే అయితే ఉంటుంది. సో నెక్స్ట్ డే మార్నింగ్ డే 5 రోజు ఏంటంటే మళ్ళీ మార్నింగ్ టైంలో దర్శనం చేసుకొని అయితే ట్రెక్ డౌన్కి వచ్చేయండి. కిందకు వచ్చేస్తే మళ్ళీ మీ కెపాసిటీ బట్టి అయితే మనం సోన్ప్రయాగ్ రీచ్ అవుతాం. అది మీరు 3 వరకు రీచ్ అవుతారా లేకపోతే నైట్ 6-7 మీ ఇష్టం. సోన్ప్రయాగ్ వచ్చిన తర్వాత నైట్ అయితే సోన్ప్రయాగ్లో ఉండండి, మళ్ళీ అదే డార్మెటరీలో ఉండండి. సో ఒక 300-400 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. ఆల్రెడీ మన బ్యాగ్ కిందనే ఉంటుంది, అది తీసుకొని అన్ని ప్యాక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనకి ఏదైనా యాత్ర అయితే కంప్లీట్ అయిపోయింది కదా. సో ఇప్పుడు డే 5 అయితే మనకి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ రోజు డే 6 రోజు ఏం చేస్తారంటే మార్నింగే లేవండి,
నెక్స్ట్ బద్రీనాథ్కి ఎవరైతే పోవాలనుకుంటారో డే 6 రోజు బద్రీనాథ్ పోండి. సో నాకు బద్రీనాథ్ అవసరం లేదు, ఓన్లీ కేదార్నాథ్ ఒకటే అనుకుంటే డే 6 రోజు మార్నింగ్ మనకి రిషికేష్ కానీ హరిద్వార్ కానీ ప్lenty ఆఫ్ బస్సెస్ ఉంటాయి. సో అక్కడికైతే వెళ్ళిపోండి. ఈ వీడియోలో నేను ఇంక్లూడింగ్ బద్రీనాథ్ చెప్తున్నా కాబట్టి నెక్స్ట్ డే 6 రోజు మార్నింగ్ అయితే బద్రీనాథ్ బస్సెస్ ఉంటాయి. బద్రీనాథ్ బస్సెస్ అయితే తీసుకోండి. సో బద్రీనాథ్ కూడా బస్సెస్ ఉంటాయి. బద్రీనాథ్ బస్సెస్ కూడా 800 to 1000 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తారు. కాకపోతే ఇక్కడ బద్రీనాథ్ పోయే బస్సెస్ అన్ని మీరు మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ సాయంత్రం లోపు మిమ్మల్ని బద్రీనాథ్లో డ్రాప్ చేస్తాయి. అట్లా కాదు మేము కొంచెం లేటెస్ట్ స్టార్ట్ అయినామంటే బద్రీనాథ్ బస్సెస్ అయితే తీసుకెళ్తారు. కాకపోతే నైట్ చెమోలి అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడైతే మీకు నైట్ హాల్ట్ అయితే పెడతారు. అక్కడ కూడా 500 రూపీస్ ఖర్చు అవుతాయి మనకి, మన స్టే డబ్బులు పెట్టుకొని. మళ్ళీ అదే బస్సు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మనం తీసుకెళ్తుంది. సో అట్లా చెమోలిలో ఒకవేళ మనకి స్టే ఉంటే మన డే 7 రోజు అయితే బద్రీనాథ్కి అయితే రీచ్ అయిపోతాం. బద్రీనాథ్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఫ్రెష్ అయిపోయి దర్శనం చేసుకోండి. అక్కడ కూడా టెంట్ అలాంటివి తీసుకోండి. టెంట్ కూడా అక్కడ ఒక 600 to 800 రూపీస్ అయితే ఉంటుంది. సో అట్లా కొంచెం ఎంజాయ్ చేయండి. ఇక్కడ మనకు అంత ట్రిక్ అయితే ఉండదు కేదార్నాథ్ ఇలా ఉన్నంత. బద్రీనాథ్ షార్ట్ అండ్ స్వీట్గా సింపుల్గా అయితే దర్శనం అయిపోద్ది. రష్ ఎక్కువ ఉంటే అక్కడ కూడా చాలా టైం అయితే పడుతుంది. సో ఇక్కడ కూడా టెంపరేచర్ చాలా కూల్గా ఉంటాయి, దాన్ని అయితే కన్సిడర్ చేసుకోండి. సో అక్కడ 10 స్టే నైట్ అయితే అయిపోతుంది. మన డే 7 స్టే వచ్చేసి బద్రీనాథ్ ఉంటుంది. సో ఇప్పుడు డే 8 రోజు నెక్స్ట్ డే మార్నింగ్ ఏం చేస్తారంటే బద్రీనాథ్ నుండి హరిద్వార్ కానీ రిషికేష్ కానీ బస్ తీసుకోండి. సేమ్ ఒక 1000 రూపీస్ ఏమో తీసుకుంటారు. తర్వాత మీరు హరిద్వార్ రీచ్ కానీ ఈవినింగ్ అవుతుంది, లేకపోతే 7, 8 కూడా కావచ్చు నైట్, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. మీరు వచ్చిన తర్వాత హరిద్వార్ రిషికేష్ నుండి ఢిల్లీకి ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. మీరు ఎప్పుడైనా ఏ టైంకైనా వచ్చినాయి కదా. సో బస్ తీసుకొని మీరు ఢిల్లీకి అయితే రీచ్ అయిపోండి. ఇప్పుడు ఢిల్లీకి రీచ్ అయ్యేసరికి సో ప్లెంటీ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కదా, బస్సెస్ తీసుకొని మీరు ఢిల్లీకి వచ్చేసరికి నైట్ మీరు ఒక 9-10కి అక్కడ స్టార్ట్ అయినా, సో అక్కడ నైట్ మీరు ఒక 9-10కి స్టార్ట్ అయినా కానీ మన ఢిల్లీకి వచ్చేసరికి నైట్ ఒక 1-2 అట్లా టైం అయితే అయిపోతుంది. సో ఢిల్లీకి వచ్చిన తర్వాత మనకు ఆల్రెడీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. మార్నింగ్ 4:30కి లైక్ మార్నింగ్ 4 o'clock అనుకుంటా ఇక్కడ ఇమేజెస్ ఇవ్వడండి. ఇది మనకి ఢిల్లీ నుండి అయితే ఉంటుంది. సో అక్కడ నుండి తీసుకొని మన హైదరాబాద్కి అయితే ఈజీగా రీచ్ అవ్వచ్చు. డే 9 రోజు మన ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే 10 రోజు అయితే మన ఇంటికి అయితే రావచ్చు. ఇది మన హైదరాబాద్ నుండి ఓవరాల్గా మన కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ ట్రిప్ ఇన్ 10 days అండర్ 14,000. సో ఇంకొకటి చెప్తున్నా ఏంటంటే ఈ ట్రెక్కి వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం ప్రిపేర్ అయితే వెళ్ళండి. ట్రెక్స్కి ఎవరన్నా అలవాటు లేకపోతే వాకింగ్ అనే కొంచెం జిమ్ అలాంటివి చేసి పోండి. ఒక నెల రోజుల ముందు కొంచెం కంఫర్ట్ ఫీల్ అయితే ఉంటుంది. సడన్గా టెంపరేచర్స్ డౌన్ అయితే కొంచెం తట్టుకోవడం కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ప్లస్ ఇంకొకటి చెప్పినా కదా, ఎవరైనా నీడీ పీపుల్ మాత్రమే అవైతే వాడుకోండి, హార్సెస్ అవన్నీ. సో అట్లా కాదు అనుకుంటే హెలికాప్టర్ అయితే బుక్ చేసుకోండి కరెక్ట్గా. అండ్ ఇప్పుడు మన ఓవరాల్ రేట్స్, ఫుడ్ ఛార్జెస్ అవన్నీ ఇక్కడ మీకు వేసే కూడా అండి. నేను ఓవరాల్ ఈ కాస్ట్లో ఫుడ్ పర్ డే 500 రూపీస్ అయితే వేసిన. సో ఇవన్నీ అయితే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. అండ్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఆల్రెడీ బడ్జెట్ అవుట్పుట్ మొత్తం ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇది. సో ఈ వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు మీ ఫ్రెండ్స్తోని కానీ మీరు ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ ట్రిప్ మీ ఫ్రెండ్స్తోని కానీ మీ ఫ్యామిలీతోని కానీ ప్లాన్ చేస్తున్నట్టయితే ఈ రీల్ అయితే వాళ్ళకి షేర్ చేయండి, చాలా యూజ్గా అయితే ఉంటుంది. ఇంకా నేను చేసిన కేదార్నాథ్ ట్రెక్ సంబంధించిన వీడియోలు, బద్రీనాథ్కి సంబంధించిన వీడియోలు అన్నీ డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీకు ఏ డౌట్స్ ఉందో కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో అంతే, నేను కొంచెం ఇంకొన్ని మిస్ చేసిన ఉంటే మీకు అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే ఇంకెక్కువ చేస్తే వీడియోలు నేను చాలా ఎక్కువ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ వాస్ సాయి ప్రసాద్ సైనింగ్ అవుట్. జై హింద్.